కస్టమర్ కాల్ చేసి ఇలా చెప్తారని అయితే అస్సలు అనుకోలేదండి. ఏం జరిగిందో చెప్తా, వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. హలో అండి, నేను మీ రాజు ఆర్ట్స్. కస్టమర్ మనకి కాల్ చేసి మీరు యూవీ ప్రింటింగ్ చేస్తారు కదా అని అడిగారండి. అయితే ఎస్ సార్ మేము చేస్తాము, 2 లేయర్స్ ఆఫ్ ప్రింటింగ్ చేస్తామని చెప్పామండి. అప్పుడే చెప్పారు ఆల్రెడీ ఆన్లైన్లో ఒక యూవీ ప్రింటింగ్ ఆర్డర్ ఇచ్చారంట. అయితే వాళ్ళు బ్యాక్ సైడ్ స్టిక్కర్ వేసి పంపించారంట. కస్టమర్ వాళ్ళ పూజా రూమ్ కోసం ఫిట్ చేశాక ఒక 2 ఆర్ 3 డేస్‌లో ఆ లేయర్ చిన్నగా ఊడిపోతుందనంట. అందుకని చెప్పి నేను ఆన్‌లైన్ స్టోర్స్‌ని నమ్మలేకపోతున్నా. బట్ మీరు మీ ప్రింటింగ్ ప్రాసెస్ మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు కదా! సో, అందుకని నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యానని చెప్పారు. అయితే మేము కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసాం. సార్ మేము 2 లేయర్స్ ఆఫ్ ప్రింటింగ్ చేస్తాం. ఫస్ట్ కలర్ ప్రింట్ చేసి దానిపైన వైట్ లేయర్ కూడా ప్రింట్ చేస్తాం. వెంటనే నేను సార్‌కి ఒక క్వెషన్ అడిగా. స్క్వేర్ ఫీట్ ఎంత ఛార్జ్ చేశారు సార్ అని అడిగా. అయితే 600 అని చెప్పారు. మా దగ్గర కూడా 2 లేయర్స్ ఆఫ్ ప్రింటింగ్‌తో 600 మాత్రమే మేము కూడా చేస్తున్నాం. బట్ సార్ అంత ప్రైస్ పెట్టి కూడా ఆ ప్రొడక్ట్ మంచిగా రాకపోయేసరికి చాలా అప్సెట్ అయ్యారు. అందుకే నేను ఒకటే చెప్తానండి అందరికీ. నా దగ్గరే కాదు, మీరు ఎక్కడ చేయించుకున్నా సరే ఫస్ట్ ఆ క్వాలిటీ ఎలా ఉందో చూడండి. అంత ప్రైస్ పెట్టేటప్పుడు మీరు క్వెషన్స్ అడగడంలో తప్పులేదు. సో, మీరు ఎవరికైతే ఆర్డర్ ఇస్తారో వాళ్ళని క్వెషన్ చేయండి. మీరు బ్యాక్ సైడ్ వైట్ స్టిక్కర్ ఏస్తారా? లేదా 2 లేయర్స్ ఆఫ్ ప్రింటింగ్ చేస్తారా అని కనుక్కోండి. అంత ఎక్కువ ప్రైస్ పెట్టి కూడా క్వాలిటీ ప్రొడక్ట్ లేనప్పుడు మీకు కూడా సాటిస్ఫై ఉండదు కదండీ! అందుకే ఎప్పుడైనా మీరు యూవీ ప్రింటింగ్ చేయించుకోవాలనుకుంటే ఫస్ట్ క్లియర్‌గా అడగండి. మీరు బ్యాక్ సైడ్ స్టిక్కర్ ఏస్తారా? లేదా ప్రింట్ చేస్తారా అని. ప్రింట్ చేస్తేనే మీరు అంత ప్రైస్ పెట్టండి. లేదు అనంటే ప్రైస్ తగ్గించమని అడగండి. సో, మీకు కూడా ఇలాంటి ప్రీమియం అక్రిలిక్ యూవీ ప్రింటింగ్స్ కావాలనుకుంటే వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము మీకైతే బెస్ట్ ప్రైస్ ఇస్తామండి. థాంక్ యూ.